అక్కినేని నాగచైతన్య అలాగే సాయి పల్లవి జంటగా కలర్ఫుల్ కాంబినేషన్లో వచ్చిన సినిమా వచ్చేసి తండేల్ మూవీ. ఈ తండేల్ మూవీ రిలీజ్ అయ్యి దగ్గర 3 days అవుతుంది. ఈ 3 days కలెక్షన్స్ ఎంత వచ్చింది తెలుసా? అటు ఇటుగా 62 కోట్లు వచ్చింది. అంటే సినిమా మాత్రం చాలా బాగుంది, చాలా చక్కగా చాలా అద్భుతంగా ఉంది. సో చూడని వాళ్ళు ఉంటే సినిమాకి వెళ్ళి చూడండి. సో సినిమా స్టోరీ మాత్రం బాగుంది, స్టోరీ లైన్లో గుద్దాలు దమ్ముంది. ఒకసారి వెళ్ళి సినిమాని చూడండి. సినిమా మాత్రం సూపర్ హిట్ సినిమా. కాకపోతే ఇందులో మాట్లాడుకోదగ్గింది ఏదైనా ఉందంటే సాయి పల్లవి గారిది యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ సో చాలా అంటే చాలా బాగుంది. సాయి పల్లవి గారు కూడా ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే తర్వాత విషయానికి వచ్చేది నాగచైతన్య గారు ఇప్పటివరకు అయితే చాలా సినిమాలు చేశారు. అన్ని సినిమాలతో కలిసి పోల్చుకున్నా సరే సో ఈ సినిమాలో అయితే యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ సో నెక్స్ట్ లెవెల్. సో చాలా అంటే చాలా బాగున్నాయి. డైలాగ్ డెలివరీ చేయడం కానీ సో ఏదో నాకు తెలియదు కానీ నాగచైతన్య గారు టాకింగ్ యాటిట్యూడ్ ఉంటుంది. సో అదంటే నాకు చాలా ఇష్టం. చాలా సినిమాలో నేను గమనించిన, జో సినిమాలో కావచ్చు, దడ సినిమాలో కావచ్చు, ఆటోనగర్ సురేష్లో కావచ్చు, బెజవాడ సినిమాలో కావచ్చు సో ఒక టాకింగ్ యాటిట్యూడ్ ఉంటుంది. సో అదంటే నాకు చాలా ఇష్టం. తర్వాత నెక్స్ట్ విషయానికి వస్తే డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. చందు మొండేటి గారు సో చాలా చక్కగా చాలా అద్భుతంగా తీశారు. సో కార్తికేయ 2 లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్. సో సినిమా అయితే చాలా చక్కగా ఉంది. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది దేవిశ్రీ ప్రసాద్. ఇది దేవిశ్రీ ప్రసాద్ కూడా మ్యూజిక్ ఇవ్వడం ఈ సినిమాకి ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో బుజ్జితలే అనే పాటకి మ్యూజిక్ బాగుంది. సో చాలా చక్కగా ఇచ్చారు, అద్భుతంగా ఉంది. తర్వాత వచ్చేసి నమో నమో శివ అనే సాంగ్ ఉంది. సో దానికి కూడా మ్యూజిక్ బాగుంది. ఓవరాల్గా అన్ని సాంగ్స్కి మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ గట్టిగా ఇచ్చాడు. తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా సో ఒక ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. అండ్ నెక్స్ట్ విషయం గురించి మాట్లాడుకుంటే అయితే ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు ఈయన ఏం చెప్పారంటే సినిమా రిలీజ్కి ముందే నాగచైతన్య ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కొత్త చొక్కా తీసుకొని ముఖ్యంగా కాలర్ని ఇస్త్రీ చేయించి సినిమాకి వెళ్ళండి, సినిమా చూసి వచ్చిన తర్వాత బయటికి వచ్చి కాలర్ ఎగిరేయండి అని చెప్పారు. సో ఆయన ఎందుకన్నారో నాకు తెలియదు. కాకపోతే నేను ఏమనుకున్నానంటే ప్రొడ్యూసర్ కదా, ఆ మాత్రం హైప్ ఇస్తేనే ఒక 10 మంది వచ్చి చూస్తారు, సో కలెక్షన్స్ వస్తాయని నేను అనుకున్నా. కానీ ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత నాకు ఒకటి అనిపించింది ఏంటంటే సో నాగచైతన్య ఫ్యాన్స్ కానీ సినిమా మూవీ లవర్స్ కానీ ఎవరైనా సరే సినిమా చూస్తే సినిమా చాలా బాగా నచ్చుద్ది, బయటికి వస్తే కాలర్ ఎగిరేయచ్చు ఈజీగా. సినిమా మాత్రం చాలా చక్కగా ఉంది. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. పైగా చూసిన వాళ్ళు సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నన్ను అడిగితే మాత్రం సినిమా చాలా చక్కగా చాలా అద్భుతంగా ఉంది. సో కొద్ది స్టార్టింగ్లో వచ్చేసి మన లవ్ ట్రాక్ ఉంటుంది నా సాయి పల్లవి నాగచైతన్య గారిది. ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్లో వచ్చేసి మన నాగచైతన్య గారు అయితే థియేటర్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని ఏడిపించడం జరుగుతుంది. కొద్దిగా ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆ జైల్లో తీసుకెళ్ళిన తర్వాత ఆ సీన్ బాగుంటుంది. సో చాలా సినిమా మాత్రం ఎక్కడ ల్యాగ్ అనిపించదు, ఎక్కడ బోర్ ఉండదు. సినిమా మాత్రం బాగుంది. చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. సినిమా మాత్రం చాలా చక్కగా ఉంది. సో నాకు తెలిసి ఈ సినిమా కలెక్షన్స్ వచ్చేసి అటు ఇటుగా ఒక 200 నుంచి 300 కోట్ల మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ సినిమాతో నాగచైతన్య గారు గట్టి హిట్ కొట్టారని నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారని కింద కామెంట్ చేయండి. అండ్ ముఖ్యంగా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని గుద్దడం మాత్రం మర్చిపోవద్దు. దాన్ని గుద్దితే దాని అమ్మ గంట పగిలిపోవాలి. అర్థమవుతుందా? వినిపిస్తుందా నీకే చెప్పేది? సో గుద్దితే గంట పగిలిపోవాలి. రైట్.